हाई फ्रेंड्स अंदर की नमस्कारम वेलकम बैक टू अवर यूट्यूब चैनल మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ ఏప్రిల్ తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ రాబోతుందా దీనికి సంబంధించి మరి ఒక ముఖ్యమైనటువంటి వార్తాపత్రికల్లో ఈ రోజు మరి దీనికి సంబంధించినటువంటి అంశం రావడం జరిగింది సో పూర్తి సమాచారాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం వీడియోని తప్పకుండా లైక్ చేయండి మిత్రమా ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూపులలో షేర్ చేయండి మరి డిఎడ్ బిఎడ్ అభ్యర్థులందరూ కూడా చాలా మంది ఎదురు చూస్తూ ఉన్నారు డిఎస్సి నోటిఫికేషన్ కొంచెం అధికారికంగా మనకు ఎప్పుడు రాబోతుందో తెలిస్తే కనుక సీరియస్ ప్రిపరేషన్ అనేది కొనసాగిద్దాం అన్నట్లుగా చాలా మంది ఎదురు చూస్తూ ఉన్నారు అదే విధంగా మరి చాలా మంది మిత్రులు కూడా మరి టెట్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి సో టెట్ రెస్పాన్స్ షీట్స్ గాని టెట్ ఫలితాలు గాని వచ్చిన తర్వాత మనము ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి మరి కొంతమంది వెయిట్ చేస్తూ ఉన్నారు టెట్ ఫలితాలు మనకు ఫిబ్రవరి 5వ తారీఖున రాబోతున్నాయి ఈ రోజు సాయంత్రం 6 గంటల లోపు మనకు టెట్ రెస్పాన్స్ షీట్ అనేది మనకు అధికారిక వెబ్సైట్ లో మరి అప్లోడ్ చేసేటటువంటి అవకాశం అయితే ఉన్నది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు మరి 5000 పోస్టులతోనే డిఎస్సి నోటిఫికేషన్ అనేది రాబోతుంది మొన్న 6000 అన్నారు 6000 కూడా కాదు ఇప్పుడు 5000 అని అంటున్నారు ఇందులో కూడా ఎస్జిటి పోస్టులే అధికంగా ఉండబోతున్నాయి అంటున్నారు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు అయితే మరి పరిస్థితి చాలా తక్కువగా ఉంటది అని చెప్పేసి అంటున్నారు ఇంకా మనకు పూర్తి సమాచారం అయితే కొద్ది రోజులైన తర్వాత అంటే టెట్ ఫలితాలు వచ్చిన తర్వాత తెలిసేటటువంటి మరి అవకాశం అయితే ఉన్నది మీరు ఇలాంటి వార్తలు చూసి మీ యొక్క ప్రిపరేషన్ వెంటనే పక్కన పెట్టడం మళ్ళీ వస్తుందనగానే మరి చదవడం ఇట్లాంటివి చేయకండి ఇలాంటివి ఎన్నో చూసాం మిత్రులారా కాబట్టి ఒకసారి ఇక్కడ గమనించే ప్రయత్నం అయితే చేద్దాం రైట్ ఈ యొక్క ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ పైన ఏదైతే కమిషన్ రిపోర్ట్ ఇవ్వాలనుకుంటుందో దానికి సంబంధించి ఇప్పుడు మనకంతా సస్పెన్స్ అనేది కొనసాగుతుంది ఇది నిజంగా ఎప్పుడు రిపోర్ట్ ఇవ్వబోతుంది ఏంటి సో మనకు డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు రాబోతుంది అని చెప్పేసి చాలా మంది అయితే ఎదురు చూస్తూ ఉన్నారు సో మరి డిఎడ్ బిఎడ్ అభ్యర్థులందరూ కూడా ఇక్కడ మీరు గమనించాల్సినటువంటి మరి పాయింట్ ఏంటంటే గనక కమిషన్ నివేదిక తర్వాతే కొత్త నోటిఫికేషన్లు వచ్చేటటువంటి ఛాన్స్ అయితే ఉందన్నమాట మొన్న ఒక వార్తాపత్రికలో ఏమని రాశారంటే గనక సో ఈ యొక్క కమిషన్ రిపోర్టు ఏదైతే ఉందో దాంతో సంబంధం లేకుండానే సో ఈ యొక్క డిఎస్సి నోటిఫికేషన్లో మరి తుది నియామకాలు అనేవి ఈ యొక్క కమిషన్ రిపోర్ట్కి మరి లోబడే మేము చేస్తామనే పాయింట్ కూడా ఇచ్చి నోటిఫికేషన్ రిలీజ్ చేయవచ్చు అలా కూడా ఒక అంశం ఉన్నదని చెప్పేసి ఇచ్చారు కానీ అదేం కనిపిస్తలేదు ఇక్కడైతే మనకైతే సో ఖచ్చితంగా కమిషన్ నివేదిక మరి తర్వాతనే కొత్త నోటిఫికేషన్లు వచ్చే ఛాన్స్ అయితే ఉన్నది 4000 నుంచి 5000 పోస్టులతో డిఎస్సి వేసే అవకాశం మరి ఘోరంగా ఇప్పుడు 4000 అంటారు మొన్నటిదాకా 6000 అన్నారు ఇప్పుడు 4000 నుంచి 5000 అంటున్నారు ఈ 4000 నుంచి 5000 అంటే ఒకవేళ 5000 పోస్టులు అయితే గనక అందులో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు చాలా తక్కువగా ఉండొచ్చు మిత్రమా ఇక్కడ మీరు గమనించాలి నేనేమంటున్నానంటే 6000 పోస్టులతోని డిఎస్సి వేస్తామని చెప్పినప్పుడు అందులో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు కేవలం 800 నుంచి 900 మధ్యలోనే ఉండే అవకాశాలు ఉన్నాయని మనకు ఒక అంటే మనకున్నటువంటి విశ్వసనీయమైనటువంటి సమాచారం అందులో మళ్ళీ ప్రతి సబ్జెక్ట్కి ఎన్ని వస్తాయనే తెలియదు ఎస్ఏ బయో సైన్స్ సోషల్ మాత్రమే కొంచెం కొద్దిగా గొప్ప ఎక్కువ ఉంటాయని చెప్తున్నారు థర్డ్ ప్లేస్లో మ్యాథ్స్ ఉంటుందని చెప్తున్నారు అదర్వైజ్ మిగతా సబ్జెక్టులకు సంబంధించి స్కూల్ అసిస్టెంట్ పోస్టులు చాలా తక్కువగా ఉండే అవకాశం ఉంది సో ఈ 6000 తీసుకుంటే కనుక మరి ఇప్పుడు ఈ 4000 నుంచి 5000 పోస్టులు అంటున్నారు సో ఈ విధంగా మరి భర్తీ చేస్తే కనుక ఆ విధంగా నోటిఫికేషన్ ఇస్తే గనక ఇంకా తగ్గే అవకాశం ఉంటుంది కదా అని చాలా మంది నిరుద్యోగులు అయితే మరి ఆందోళన చెందుతూ ఉన్నారు ఇక్కడ చూడండి మనకు ఈ రోజు వచ్చినటువంటి వార్తాపత్రికల్లో అంటే వెలుగు పేపర్ అనేది ఇప్పుడు ప్రభుత్వానికి అధికారిక పత్రికగా ఉంది కాబట్టి ముందు సమాచారం వాళ్ళకు తెలిసే అవకాశం అయితే ఉంటుంది ఇక్కడ గమనించాలి రాష్ట్రంలోని సర్కారు బడుల్లో ఖాళీగా ఉన్నటువంటి టీచర్ పోస్టుల భర్తీకి నిర్వహించేటటువంటి డిఎస్సి నోటిఫికేషన్ కాస్త ఆలస్యమయ్యేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి జాబ్ క్యాలెండర్ ప్రకారం మరి ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంది కానీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి అది సాధ్యమయ్యే పరిస్థితి అయితే కనిపించడం లేదు 3-4 నెలల తర్వాత కొత్త నోటిఫికేషన్ రావచ్చు అని చెప్పేసి అధికారిక వర్గాలు అయితే చెప్తా ఉన్నాయి సో అదే విధంగా కొన్ని జిల్లాల్లో సో ఈ రోజు వచ్చిందే మిత్రమా ఇది ఎప్పటిదో అని చెప్పేసి మీరు అనుకోకండి ఓకేనా సో ఏప్రిల్ తర్వాతనే డిఎస్సి ఉంటది అన్నట్లుగా ఇక్కడ ప్రధానంగా రాయడం జరిగింది మరి గత ప్రభుత్వం రాష్ట్రంలో మరి 5089
టీచర్ పోస్టుల భర్తీకి ఇచ్చినటువంటి డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వగా ఆ తర్వాత మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మరి రీసెంట్గానే 11,062 పోస్టులతో కొత్త నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. నియామక ప్రక్రియ అంతా కూడా మరి వేగంగా పూర్తి చేయడం జరిగింది. టీచర్ నియామక ప్రక్రియ పూర్తి చేసి ప్రభుత్వం అయితే రికార్డు సృష్టించిందనమాట. ఈ క్రమంలోనే ప్రతి ఏటా ఎన్ని టీచర్ పోస్టులు ఖాళీగా ఉంటే అన్ని పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసి గతంలో ప్రభుత్వం ప్రకటించింది. మరి ఇక ఏటా టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ ఏదైతే ఉందో సో నవంబర్ మరియు ఏప్రిల్ నెలల్లో నిర్వహిస్తామని తెలిపిందనమాట. ఏప్రిల్లో మరొక టెట్ ఉంటుంది ఖచ్చితంగా. మరి ఈ యొక్క ఏప్రిల్ తర్వాతనే డిఎస్సి అంటే గనక మళ్ళీ ఇంకో టెట్ రాసిన తర్వాత వాళ్లకు కూడా ఈ డిఎస్సిలో మరి అవకాశం ఇచ్చేటటువంటి మరి అవకాశం ఏమైనా కనిపిస్తుందా అనేది కూడా చూడాల్సి ఉంటుంది మనం. ఎందుకంటే ఏప్రిల్లో ఇంకొక టెట్ కూడా వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది యాజ్ పర్ జాబ్ క్యాలెండర్ ప్రకారంగా. ఓకేనా? సో కాబట్టి దీనికి అనుగుణంగా మరి జాబ్ క్యాలెండర్ను సర్కార్ అయితే రిలీజ్ చేసింది. ఈ క్రమంలోనే నవంబర్లో టెట్ నోటిఫికేషన్ ఇవ్వగా ఇటీవలే ఆన్లైన్ పరీక్షలు అయితే పూర్తయ్యాయి. ఈ క్రమంలోనే మరి జాబ్ క్యాలెండర్ ప్రకారం వచ్చే నెల ఫిబ్రవరిలోనే మరి డిఎస్సి నోటిఫికేషన్ రావాల్సి ఉంది. కానీ కొన్ని టెక్నికల్ సమస్యలతో నోటిఫికేషన్ అనేది ఆలస్యం మరి అయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయన్నట్లుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి చూసినట్లయితే మనకి ఇక్కడ చూడండి, కమిషన్ రిపోర్టు తర్వాతనే అన్నట్టుగా ఇవ్వడం జరిగింది. దేశవ్యాప్తంగా ఈ యొక్క ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణ చేసుకునేటటువంటి అధికారం రాష్ట్రాలకు ఉంటుందని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. దీనికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విభజన కోసం మరి కమిషన్ ఏర్పాటు చేసింది. మరి వివిధ అన్ని డిపార్ట్మెంట్లలో జరిగినటువంటి రిక్రూట్మెంట్ డేటాను సేకరిస్తున్నది. 2000 నుంచి 2024 వరకు రికార్డులను మరి పరిశీలిస్తున్నారు. త్వరలోనే రిపోర్టును మరి సర్కారుకు ఇవ్వనున్నదనమాట. ఆ తర్వాత దానిపై మరి క్యాబినెట్లో చర్చించనున్నారు. దీని అమలుకు మరి లీగల్ ఒపీనియన్ కూడా తీసుకునేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఈ ప్రక్రియకు కొంత టైం పట్టేటటువంటి అవకాశం అయితే ఉన్నది. మరి ఎస్సీ రిజర్వేషన్ల అంశం మరి తేలకుండా ఏ నోటిఫికేషన్ వచ్చేటటువంటి అవకాశం అయితే లేనట్టు కనిపిస్తున్నది. మనం పక్క రాష్ట్రం ఏపీలో కూడా చూస్తూ ఉన్నాం. ఏపీ డిఎస్సి కూడా ఇంతవరకు అయితే మరి అక్కడ దాని మీద కూడా సస్పెన్స్ కొనసాగుతుంది. సో ఈ యొక్క ఎస్సీ రిజర్వేషన్కి సంబంధించినటువంటి రిపోర్టు వచ్చిన తర్వాతనే బహుశా వాళ్ళు కూడా ఇచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుందని ఇక్కడ అభ్యర్థులు అయితే గమనించాలి. సో కాబట్టి ఈ క్రమంలోనే మరి ఏప్రిల్ మే నెలల్లోనే మరి డిఎస్సి నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉందని అధికారులు చెప్తున్నారు అన్నట్లుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. 5,000 పోస్టులతో డిఎస్సి ఉండబోతుంది అన్నట్టుగా మళ్ళీ ఇక్కడ చెప్పడం జరిగింది. అంటే చూడండి, గత ఏడాది డిఎస్సి 11,000 టీచర్ పోస్టులను సర్కారు భర్తీ చేసింది. ప్రస్తుతం శాంక్షన్ పోస్టులు ఏవైతే ఉన్నాయో శాంక్షన్ పోస్టులు ఇక్కడ చూడండి, మనకు ప్రస్తుతం శాంక్షన్ పోస్టులు లెక్కేస్తే కనుక సుమారు 10,000 వరకు ఖాళీలు ఉంటాయి. అయితే దీంట్లో ప్రమోషన్ కేటగిరీలో కొన్ని పోతాయి అన్నమాట. సో ప్రస్తుతం ఉన్నటువంటి ఖాళీలన్నీ కూడా ఒక 10,000 వరకు ఉన్నాయండి. సో దీంట్లో మళ్ళీ ప్రమోషన్ కేటగిరీ కింద కొన్ని పోతాయని చెప్పేసి ఇక్కడ అంటున్నారు. ఈ లెక్కన సుమారు 4,000 నుంచి 5,000 పోస్టులతో మరి డిఎస్సి 2025 నోటిఫికేషన్ వేసే అవకాశం అయితే ఉన్నది. అయితే ఇప్పుడు నోటిఫికేషన్ వేస్తే కనుక 5 జిల్లాలు అంటున్నాడు. ఇక్కడ 5 జిల్లాలు పేర్కొంటున్నాడు. అవి ఏ జిల్లాలో మళ్ళీ ఇక్కడ నేమ్ మెన్షన్ చేయలేదు. ఇప్పుడు ఒకవేళ ఊటినా మనకు డిఎస్సి నోటిఫికేషన్ వేస్తే గనక 5 జిల్లాలకు టీచర్ పోస్టులే అవసరం లేదని చెప్పేసి అధికార వర్గాలు చెప్తున్నాయంట. మరి ఆ 5 జిల్లాలు ఏమిటి, అందులో ఏ జిల్లాలు ఉన్నాయి, 33 జిల్లాల్లో ఏంటి అనేది మనకు తెలియదు. ఆ యొక్క 5 జిల్లాల్లో అసలు టీచర్ పోస్టులే అవసరం లేదంట. సో ఈ విధంగా ఉంది పరిస్థితి అయితే. కాబట్టి నోటిఫికేషన్ దాదాపు మరి పోస్టులన్నీ మరి ఎస్జిటిలే ఉండే అవకాశం అయితే ఉన్నదన్నమాట. అంటే ఇక్కడ చూడండి, నోటిఫికేషన్లో దాదాపు అన్నీ అన్నాడు, పోస్టులు అన్నీ కూడా ఎస్జిటిలే ఉండే అవకాశం అయితే ఉంది. మరి చాలా జిల్లాలో స్కూల్ అసిస్టెంట్ కానీ అదేవిధంగా పండిట్ పీఈటీల అవసరం కూడా ఉంది అని అంటున్నారు. అంటే కొన్ని జిల్లాల్లో, మళ్ళీ ఇక్కడ అన్నాడు చాలా జిల్లాలో అంటున్నాడు. మళ్ళీ ఇక్కడ ఒక లైన్ రాయడం జరిగింది. మళ్ళీ ఎస్జిటిలే అధికం ఉంటాయి అని చెప్పేసి అంటున్నాడు. చాలా జిల్లాల్లో మరి స్కూల్ అసిస్టెంట్ అదేవిధంగా పండిట్ పీఈటీల అవసరం కూడా ఉంటుందని చెప్పేసి అంటున్నారు. మిగిలిన జిల్లాల్లోనూ చాలా తక్కువ పోస్టులు ఉండే అవకాశం అయితే ఉన్నది. ఏవి? స్కూల్ అసిస్టెంట్, పీఈటీలు, లాంగ్వేజ్ పండిటీలు అని చెప్పేసి ఇక్కడ గుర్తుపెట్టుకోండి. కాబట్టి మరి మరోసారి టీచర్లకు మరి ప్రమోషన్లు కల్పిస్తే కొన్ని స్కూల్ అసిస్టెంట్ మరి పోస్టులు అయితే పెరుగుతాయి అన్నట్లుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. మిత్రులారా, మీకు ఒకటే నేను చెప్తున్నాను, ఇలాంటి వార్తలు చూడగానే మీ ప్రిపరేషన్ పక్కన పెట్టడం కానీ, అదేవిధంగా ఇక వస్తుంది నిన్న మనం చూసాం
నిన్నమన్నా వస్తుంది, మళ్ళీ ఇంకా రేపు ఇంకొకటి రాస్తారు, మరి మనకు మార్చిలోనే వచ్చే అవకాశం ఉంది, ఫిబ్రవరి మంత్ ఎండ్లో కూడా రావచ్చు అని మళ్ళీ ఇంకోటి రాస్తారు. అలా రాసినప్పుడు పుస్తకం పట్టుకోవడం, ఇలా రాసినప్పుడు పుస్తకాన్ని పక్కన పెట్టడం మాత్రం చెయ్యకండి మిత్రమా. ఎప్పుడైనా కానీ లాంగ్ ప్రిపరేషన్లో ఉండండి, అప్పుడే మనం సక్సెస్ అవుతాము. ఎప్పుడో కానీ ఒక నెల అటో ఇటో ఖచ్చితంగా డిఎస్సి నోటిఫికేషన్ అయితే 100% వస్తుందండి, ఎక్కడ పోదు కదా. కాబట్టి కొండంత సిలబస్ ఉంది, మీరు ఇంటర్ లెవెల్లో కూడా చదవాల్సి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా సీరియస్ ప్రిపరేషన్లోనే ఉండండి. మీరు ఫిబ్రవరిలోనే నోటిఫికేషన్ అనుకొని సిలబస్ కంప్లీట్ చేయండి. ఇంకా తర్వాత ఒకవేళ సమయం దొరికితే కనుక రివిజన్ చేయండి, ఓకేనా. మీకు కావాల్సింది ఉద్యోగం, జిల్లా ర్యాంకులు కొట్టాలండి, మీరు టాప్ 10 టాప్ 15లో ఉండాలి మీరందరూ కూడా. కాబట్టి సో వెంటనే మన యొక్క మాస్టర్ టీవీ ఎడ్యుకేషన్ యాప్ కూడా డౌన్లోడ్ చేసుకోండి, టెస్ట్ సిరీస్ తీసుకోండి. వీడియోని తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.